అందరికీ నమస్కారం. భారత రాష్ట్రపతి అంటే కేవలం లాంఛనప్రాయంగా ఉండే ఒక పెద్ద పదవి అంతేనా? చాలామందిమి మనం అలాగే అనుకుంటాం. కానీ అసలు విషయం అది కాదు. వారి అధికారాలను కాస్త లోతుగా చూస్తే మన రాజ్యాంగం వారికి కొన్ని ఊహించని శక్తులిచ్చిందనమాట. మరి ఈ రోజు ఆ అధికారాల వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం. మనం ఇప్పుడు సమాధానం వెతకాల్సిన ప్రశ్న ఇదే. రాష్ట్రపతి పదవి అనేది కేవలం పండగలకి గౌరవ వందనాలకు మాత్రమేనా, లేకపోతే దాని వెనుక మన దేశ పాలనను నిజంగా మార్చే శక్తి ఏమైనా దాగుందా? పదండి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. సరే, ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 విషయాలు చూడబోతున్నాం. ముందుగా అసలు రాజ్యాధినేత అంటే ఏంటి, ఆ తర్వాత చట్టాలు చేయడంలో, ప్రభుత్వాన్ని నడిపించడంలో వారి పాత్ర ఎలా ఉంటుంది, అలాగే దేశంలో అత్యవసర పరిస్థితి వస్తే వారి శక్తులేంటి, ఇంకా వారికున్న క్షమాభిక్షాత్ అధికారం గురించి, చివరగా గవర్నర్కి, రాష్ట్రపతికి విచక్షణాధికారంలో ఉన్న తేడా ఏంటో కూడా చూద్దాం. ఓకే, ఇక మొదటి అంశంలోకి వెళ్దాం. రాజ్యాధినేత. రాష్ట్రపతి అధికారాలన్నింటికీ ఇదే కదా అసలు పునాది. మరి ఈ హోదాకు అర్థమేంటో చూద్దాం. చూడండి, భారత రాష్ట్రపతికి 3 ముఖ్యమైన హోదాలుంటాయి. ఒకటి భారతదేశాధినేత, అంటే మన దేశ ఐక్యతకు, సమగ్రతకు వాళ్లే ఒక సింబల్ అన్నమాట. 2 ప్రథమ పౌరుడు, మనందరి తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. ఇక మూడోది కేంద్ర కార్యనిర్వాహక వర్గానికి అధిపతి, అంటే దేశంలో జరిగే పాలన అంతా లాంఛనప్రాయంగా వారి పేరుమీదే నడుస్తుంది. ఇదిగో ఇక్కడున్నది కేవలం ఒక వాక్యం కాదు, ఇది మన రాజ్యాంగమిచ్చిన ఆదేశం. ఆర్టికల్ 53 ఏం చెబుతోందంటే, కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారం మొత్తం రాష్ట్రపతి చేతుల్లోనే ఉంటుందని. వాళ్లు ఈ అధికారాన్ని నేరుగాగాని లేదా తన కింద పనిచేసే అధికారుల ద్వారాగాని వాడొచ్చు. మిగతా అధికారాలన్నీ ఇక్కడ్నుంచే పుడతాయన్నమాట. ఇక మన దేశ భద్రతా విషయానికి వస్తే రాష్ట్రపతి పాత్ర చాలా కీలకం. వారే మన సైన్యానికి సుప్రీం కమాండర్, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ మూడింటి అధిపతులను నియమించేది వారే. సింపుల్గా చెప్పాలంటే మన దేశ రక్షణకు సంబంధించిన అంతిమ బాధ్యత పేరుకైనా సరే రాష్ట్రపతి చేతుల్లోనే ఉంటుంది. సరే, ఇప్పుడు రెండో అంశం చూద్దాం. చట్టాలు చేయడం, ప్రభుత్వాన్ని నడిపించడం, వీటిలో రాష్ట్రపతి పాత్రేంటి, రోజువారీ పాలనలో వాళ్ల ప్రభావం ఎంతవరకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, మన దేశంలో అత్యంత ముఖ్యమైన పదవులన్నింటికీ నియామకాలు చేసేది రాష్ట్రపతే. ప్రధానమంత్రి దగ్గర్నుంచి రాష్ట్రాల గవర్నర్లు, ఎలక్షన్ కమిషనర్, కాగ్, ఇలా ఎందరో కీలక వ్యక్తులను నియమించే అధికారం వాళ్ల చేతుల్లోనే ఉంది. ఇది ప్రభుత్వ యంత్రాంగంపై వాళ్లకు ఎంత పరోక్ష నియంత్రణ ఇస్తుందో కదా. ఇది చాలా చాలా ముఖ్యమైన అధికారం. ఆర్టికల్ 78 ప్రకారం రాష్ట్రపతికి ఒక హక్కు ఉంది. అదేంటంటే, ప్రధానమంత్రి దగ్గర్నుంచి దేశ పరిపాలనకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా తెలుసుకోవడం. అంటే ఏం జరుగుతోంది, ఎలాంటి చట్టాలొస్తున్నాయి, ఇవన్నీ ప్రధాని వాళ్లకు చెప్పాలి. ఇది ఒక రకంగా ప్రభుత్వంపై రాష్ట్రపతికి ఉన్న ఒక చెక్ లాంటిది. సరే, పార్లమెంట్ ఒక బిల్లును పాస్ చేసింది. అది వెంటనే చట్టమైపోతుందా? కాదు, దానికి రాష్ట్రపతి ఆమోదం కావాలి. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. వారికి 3 ఆప్షన్స్ ఉంటాయి. 1 సరే అని సంతకం పెట్టొచ్చు, అప్పుడది చట్టమవుతుంది. 2 ఆమోదించకుండా పక్కన పెట్టేయొచ్చు. లేదా 3 దీన్ని మళ్ళీ ఒకసారి ఆలోచించండి అని వెనక్కి పంపొచ్చు. చూసారా, చట్టాలు చేసే విషయంలో కూడా వాళ్లకు ఎంత నియంత్రణ ఉందో. పార్లమెంట్ సమావేశంలో లేదు, కానీ దేశానికి వెంటనే ఒక చట్టం అవసరం. అప్పుడెలా? ఇక్కడే ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం వస్తుంది. ఇవి అచ్చం చట్టాల్లాంటివే, కాని తాత్కాలికం. పార్లమెంట్ మళ్లీ కలిసిన 6 వారాల్లోగా దీనికి ఆమోదం తెలపాలి, లేదంటే ఆ ఆర్డినెన్స్ రద్దయిపోతుంది. ఇదొక రకంగా తాత్కాలిక శాసనాధికారం అన్నమాట. ఇప్పటివరకు చూసినవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు చూడబోయేవి మరో ఎత్తు. మనమిప్పుడు రాష్ట్రపతికి ఉన్న అత్యంత అసాధారణమైన, శక్తివంతమైన అధికారాల గురించి మాట్లాడబోతున్నాం. ఇవి దేశం తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పుడు మాత్రమే బయటకొస్తాయి. మన రాజ్యాంగంలో ప్రధానంగా 2 రకాల ఎమర్జెన్సీలు ఉన్నాయి. ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి, అంటే ఆర్టికల్ 352. 2 రాష్ట్రపతి పాలన, అంటే ఆర్టికల్ 356. రెండిటికి చాలా తేడా ఉంది.
యుద్ధం, బయట దేశాల దాడి ఇలాంటి పెద్ద ప్రమాదాలు వచ్చినప్పుడు దేశం మొత్తం మీద జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తారు. అలా కాకుండా ఏదైనా ఒక రాష్ట్రంలో పరిపాలన సరిగ్గా లేనప్పుడు అక్కడ రాష్ట్రపతి పాలన పెడతారు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే నేషనల్ ఎమర్జెన్సీలో మన ప్రాథమిక హక్కులపై కూడా ప్రభావం పడుతుంది. కానీ రాష్ట్రపతి పాలనలో అలా జరగదు. చూశారా, సంక్షోభాన్ని బట్టే వాడే పద్ధతులు కూడా వేరుగా ఉంటాయి. సరే, ఎప్పటిదాకా మనం కార్యనిర్వాహక శాసన అధికారాల గురించి చూసాం. కాని రాష్ట్రపతికి కొన్ని న్యాయ అధికారాలు కూడా ఉన్నాయి. అందులో చాలా ముఖ్యమైనది క్షమాభిక్ష అధికారం. ఇది ఎంత పవర్ఫుల్ అంటే కోర్టులిచ్చిన తీర్పులను కూడా ఇది మార్చేయగలదు. ఆర్టికల్ 72 ప్రకారం రాష్ట్రపతికి మొత్తం 5 రకాల క్షమాభిక్ష అధికారాలుంటాయి. అవేంటంటే, ఒక నేరస్తుణ్ణి పూర్తిగా క్షమించేయడం, లేదా మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చడం, శిక్షా కాలాన్ని తగ్గించడం, ప్రత్యేక పరిస్థితుల్లో శిక్షను తగ్గించడం, లేదా శిక్ష అమలును కాసేపు ఆపడం. ఇలా రకరకాల ఆప్షన్సుంటాయి. ఇవన్నీ న్యాయ వ్యవస్థకు ఒక మానవతా కోణాన్ని జోడిస్తాయన్నమాట. ఈ 5ంటిలోకెల్లా పార్డన్ లేదా పూర్తి క్షమాభిక్ష అనేది అత్యంత శక్తివంతమైనది. రాష్ట్రపతి ఒకరికి పార్డన్ ఇచ్చారంటే దాని అర్థం ఆ వ్యక్తి ఆ నేరం ఎప్పుడూ చేయనట్లే లెక్క. శిక్ష మాత్రమే కాదు, అసలు ఆ నేరారోతనే తుడిచిపెట్టుకుపోతుంది. అందుకే దీన్ని రాష్ట్రపతికి ఉన్న అంతిమ న్యాయాధికారం అంటారు. సరే, ఇక చివరిగా చాలా ఆసక్తికరమైన ఒక పోలిక చూద్దాం. రాష్ట్రపతి వర్సెస్ గవర్నర్. ఇద్దరు అధికారాలు దాదాపు ఒకేలా అనిపిస్తాయి కదా. కాని విచక్షణాధికారం దగ్గరకొచ్చేసరికి అక్కడ ఓ చిన్న కాని చాలా ముఖ్యమైన తేడా ఉంది. అదేంటో చూద్దాం. తేడా ఇక్కడే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రపతి తన విచక్షణాధికారాన్ని ఎక్కువగా ప్రత్యేక పరిస్థితుల్లోనే వాడతారు. ఉదాహరణకు, ఎలక్షన్లలో ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు ప్రధానమంత్రిని ఎవరు పిలవాలి అనే టైంలో. కాని గవర్నర్ విషయం వేరు. రాజ్యాంగమే ఆయనకు కొన్ని ప్రత్యేక విచక్షణాధికారాలను ఇచ్చింది. రాష్ట్రపతి పాలనను సిఫార్సు చేయడం లాంటివన్నమాట. సో, ఈ పోలికలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే. రాష్ట్రపతి దాదాపు ఎప్పుడూ మంత్రిమండలి సలహా ప్రకారమే నడుచుకోవాలి. కాని గవర్నర్ తన రాజ్యాంగబద్ధమైన విచక్షణాధికారాలను వాడేటప్పుడు మంత్రివర్గం చెప్పింది వినాల్సిన అవసరం లేదు. ఇది చాలా పెద్ద తేడా. అయితే మొత్తం మీద మనం ఏమర్థం చేసుకోవాలంటే, భారత రాష్ట్రపతి పదవి అనేది కేవలం ఒక ఉత్సవ విగ్రహం కాదు. అదొక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది. ఒకవైపు దేశ ఐక్యతకు వాళ్ళొక చిహ్నం. అదే సమయంలో మన రాజ్యాంగం వాళ్ల చేతిలో పాలన కోసం, చట్టాల కోసం, ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో వాడటానికి కొన్ని పవర్ఫుల్ టూల్స్ పెట్టింది. మరి ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒకవైపు లాంఛనప్రాయమైన బాధ్యతలు, మరోవైపు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వాడే విపరీతమైన అధికారాలు. ఈ రెండింటి కలయిక ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశ స్థిరత్వాన్ని ఎలా కాపాడుతోంది? ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయమే కదా.